అపవిత్రమైనటువంటి నాలుక, అపవిత్రమైనటువంటి నాయన తండ్రి నోటితో మేము పలుకుటకు అయోగ్యులను అయినప్పటికీ నీ శిలువ రక్తంలో మమ్మల్ని తండ్రి ప్రభా నాయన కడిగి శుద్ధి చేసి తండ్రి ప్రభా నీ మాటలు పలుకుటకు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి ప్రభా స్తుతిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రాలు. ఈ మాటలు మమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి, మా విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరచడానికి తండ్రి ప్రభా నీ కొరకు మేము ఈ లోకంలో నాయన తండ్రి ప్రభా మహిమకరంగా జీవించడానికి, నిత్య రాజ్యంలోకి మేము ప్రవేశించడానికి ఈ వాక్యం సరిపోయినదిగా ఉండినట్లుగా, ఆ వాక్యాన్ని విని లోపడినట్లుగా మీరు సహాయం చేయండి. మా మాటలు కానీ మా తలంపులు ఆలోచన ఇంటి కొట్టుకొని పోకుండా నాయన నీ వాక్యం మీద కేంద్రీకరించినట్లు మీరు సహాయం చేయండి. చెవిగల తండ్రి నాయన తండ్రి ఆత్మ సంగతిలో చెప్తున్న మాట చెవిగలవాడు వినులుగా కన్నా తండ్రి అటువంటి వినగలిగిన చెవులు మాకు దయచేయండి కదా. నాయన తండ్రి మీ ఆత్మ స్వాధీనం వరకు ప్రతి ఒక్కరిని మీరు తీసుకోండి నాయన. ప్రతి ఒక్కరు ప్రభా నీ వాక్యం మీద శ్రద్ధగా నాయన ఆలకించి అంగీకరించినట్టుగా చేయండి. నీ ఆత్మ సంచారం ఇక్కడ జరిగించండి ప్రభా. మా నోటి మాటలు, మా హృదయ జ్ఞానము మీ దృష్టికి అంగీకారంలో ఉన్నట్లుగా చేయండి ప్రభా. అయోగ్యురాలైనటువంటి నన్ను కూడా మీ శిలువ చాటున మరుగుపరచండి. ఏంటంటే నీ ఆత్మతో నీ వాక్యంతో మరొకసారి నన్ను అభిషేకించే నీ పక్షంగా నన్ను నిలబెట్టుకోండి. అయోగ్యురాలి ప్రభా, నీ పరిశుద్ధ మాటలు పలుకుటలు అయోగ్యురాలి ప్రభా. నాయన తండ్రి నన్ను క్షమించి నా మాటలు కాదు కానీ నీ పరిశుద్ధమైనటువంటి పరలోకంలో నుండి వచ్చే మాటలుగా నాయన సంఘం అంగీకరించినట్టుగా మీ కృపను అనుగ్రహించమని మీ నామానికి నీ వాక్యానికి తండ్రి ప్రభా మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు శక్తి కలిగినటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దయచేసుకోవచ్చు. మనము ఇదివరకు పేతురు రాసినటువంటి పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం నుంచి 5 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. కనుక అక్కడ చెప్తున్నటువంటి మాటలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి విశ్వాసం. మరి గత పోయిన నెలలో అనుకుంటే ఈ వాక్యాన్ని నేను మీకు చెప్పాను. అయితే తిరిగి ఎవరైతే లేరో వారి కొరకు క్లుప్తంగా పాయింట్స్లో ఈ మాటలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. కనుక వినుట వలన విశ్వాసం కలుగును. వినుట దేవుని మాటల గురించి నా మాటలు ఉండాలి. దేవుని మాటలు మన విశ్వాసంలో బలపరిచి స్థిరపరుస్తుంది. కనుక ఆ విశ్వాసము మనం కలిగి ఉన్నాము. ఆ విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటే అమూల్యమైనటువంటి విశ్వాసం. కనుక ఒక ప్రత్యేకమైనటువంటి మరి విలువైనటువంటి బంగారపు మరి వస్తువు ఏ విధంగా అమూల్యంగా మనం చూస్తామో దేవుని యొక్క మరి మాటలు విన్నప్పుడు అటువంటి అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం మనకు కావాలి. దేవుని మనం తెలుసుకోవాలి. పర్సనల్గా వ్యక్తిగతంగా దేవుడు ఏమై ఉన్నాడో, ఎటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు అని మనం గుర్తించాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. మొట్టమొదటిగా 3 విషయాలు నేను మీకు చెప్తూ ఉంటాను. ఈజ్ అవర్ క్రియేటర్. ఆయన మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయన ఊపిరి మనలో ఉన్నది. మనం జీవిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, చలిస్తున్నామంటే ఆయన కృపను బట్టి. కనుక ఆయన అద్భుతంలో ఆశ్చర్య కార్యంలో జరిగించే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మార్పు లేనటువంటి దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, తీర్పరి అయినటువంటి దేవుడు, రక్షకుడైనటువంటి దేవుడు, విమోచకుడైనటువంటి దేవుడు. ఇవి మనము అనుభవపూర్వకంగా ఆయన గురించి తెలుసుకోవాలి. ఎవరో చెప్తే వినడం కాదు. ఆ చెప్పినటువంటి మాటలు మనం వింటాం, నిజంగానే అవి మన హృదయంలో ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా ఎవరికి వారే ఈ మాటలు మనము అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి, చదవాలి. పరిశుద్ధ గ్రంథం అంటే అది షెల్ఫ్లో
చాలా భద్రంగా మరి దాన్ని పైన పెట్టుకొని దాన్ని పూజించడం కాదు, దాన్ని చదవాలి. మీ బైబిల్ ఎంత నలిగిపోతుందో, ఎంత చిరిగిపోయి ఉంటుందో అంత మీరు చదివినట్టు. కొత్తగా ఉన్నది అనుకో, పేపర్లు కూడా అది తిప్పలేదన్నమాట. ఎన్ని గీతలు మీ బైబిల్లో కనబడతాయో అన్ని మాటలు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో అవి గుర్తించారు అన్నమాట. కనుక అనుభవపూర్వకంగా దేవుని మనము తెలుసుకోవాలి. త్రిత్వమైనటువంటి దేవుడు, ఏకత్వం కలిగినటువంటి దేవుడు. కనుక మన యొక్క శ్రద్ధ కలిగినటువంటి దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని క్షమించే దేవుడు. మనం ఈ లోకంలో ఉండి నశించిపోకుండా ఆయనతో కూడా నిత్యము ఉండటానికి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఏ సహవాసం అయితే ఏదైనా వనంలో దేవుడు కోల్పోయాడో ఆ సహవాసంలో తిరిగి మనతో కూడా ఉండాలని ఆయన నిత్యమైనటువంటి రాజ్యంలో పరలోకంలో మమ్మల్ని చేర్చుకోవడానికి ఈ లోకానికి ఆయన రావాల్సి వచ్చింది. శిలువ మరణాన్ని పొందాడు. సాధారణ బంధకాల నుండి మనల్ని విడిపించడానికి విమోచకుడుగా ఆయన వచ్చాడు. తన విలువైనటువంటి తన రక్తాన్ని మనకిచ్చి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క రక్తము, మరి ఏ కలంకము ఏ దోషము నిష్కలంకమైనటువంటి తన రక్తాన్ని మన కొరకు ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. సాధారణ బంధకాల్లో ఉన్నటువంటి మనల్ని సాధారణ బంధకాల నుండి తన రక్తము క్రయధనంగా ఇచ్చి మనల్ని విమోచించాడు. ఈ మాట మనం ఎన్నటికీ మర్చిపోవద్దు. కనుక ఏ విధంగా మనం రక్షించబడ్డామో దేవుడు మనల్ని ఆ విధంగా ఆత్మీయంగా నడిపించాలని కోరుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోవడానికి మనకు కావలసినటువంటి జీవానికి భక్తికి కావలసినవన్నీ కూడా మనం దయచేస్తాం. మన జీవానికి ఏం కావాలండి? శారీరకమైనటువంటి జీవము ఈ లోకంలో జీవించడానికి మనం అన్నము, ఆహారము, నీళ్లు, కావలసినటువంటి పోషకాహారం తీసుకుంటున్నాం. కానీ ఆత్మ నశించిపోకుండా ఉండటానికి, జీవాన్ని కలిగి ఉండటానికి తన ప్రాణాన్ని ఇచ్చాడు, వాక్యముని ఇచ్చాడు. ఆ వాక్యమే జీవాహారము అంటున్నాడు. ఆయన జీవమైనాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఆ జీవమును కలిగినప్పుడు మనం చచ్చిన స్థితిలో ఉండకూడదు. మనం సోమర్లమై ఉండకూడదు. నాకు ఏది చేత కాదు అని మనం ఉండకూడదు. దేవుని బట్టి, దేవుని నామాన్ని బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి నేను దేవుని కొరకు అన్ని చేయగలను అనేటువంటి విశ్వాసము మనలోకి రావాలి. కనుక ఆ జీవాన్ని పొందుకున్నటువంటి వారమే మన నిద్రావస్థలో ఉండకూడదు, చురుగ్గా ఉండాలి. ఆ తర్వాత భక్తికి కావాల్సినవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. మన భక్తి విషయంలో అంటే క్రియలు, అందరికీ కనబడేవి, దేవునికి కనబడే క్రియలు. పాటలు పాడటం, వాయిద్యాలు వాయించడం, మరి మందిరంలో ఓడటం, పేదలను కనికరించడం, వస్త్రాలు ఇవ్వడం, ఆహారం పెట్టడం, చిన్న చిన్న పనులు మందిరంలో చేయడం, ఇతరులకు సహాయకరంగా ఉండటం, రోగులకు పరామర్శించడం, మరి దుఃఖంలో ఉన్నటువంటి వారిని ఓదార్చేటువంటి మాటలు చెప్పడం, ఇవన్నీ కూడా భక్తికి కావలసినటువంటి అన్నీ కూడా దేవుడు మనకిచ్చాడు. దేవుని వాక్యం ఉంది, మరి ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, పాత నిబంధన ఉంది, అపోస్తలులు రాసినటువంటి మరి పత్రికలు ఉన్నాయి, సువార్తలు ఉన్నాయి, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మన రేడియోలో, టీవీలో, మరి బహిరంగ సభల్లో, పత్రికల్లో, మాసపత్రికల్లో, కరపత్రికల్లో అనేకమైనటువంటి విషయాలు మనకు బోధించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఎన్ని కావాలంటే అన్ని సదుపాయాలు మన భక్తి జీవితాన్ని, జీవాన్ని కాపాడుకోవడానికి దేవుడు కావలసిన అన్నీ కూడా ఏర్పాటు చేశాడు, మన ముందు పెట్టాడు. ఒక సామెత తెలుగులో ఉంది, చాలా మోటి సామెతే. అదేంటంటే, గుర్రము దాహంగా ఉంటే చెరువు దాకా తీసుకుపోతాం, కానీ దాన్ని తాగించలేము. అది దానికే కాదు. కనుక మన ముందు అన్ని అవకాశాలు ఉన్నాయి మనం భక్తిగా జీవించడానికి, జీవంలో జీవించడానికి. కానీ ఉపయోగించుకోవడానికి దేవుడు మనకు చాయిస్ ఇచ్చాడు. ఆ యొక్క అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి.
నేను భక్తిగా ఏ విధంగా జీవించాలో నేను కోరుకోవాలి. అంతనే పరిశుద్ధ గ్రంథము చాలా ప్రాముఖ్యమైనది. అది జీవాన్ని ఇస్తుంది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి అక్షరంలో జీవం ఉంది. అది అనవసరంగా రాయబడలేదు. అనేకమైనటువంటి విషయాలు రాయకూడని కూడా రాశారు. అంటే మన బుద్ధి కలగడానికి, మనం సరి చేసుకోవడానికి అవి వృత్తాంతములుగా, ఉదాహరణలుగా మనకు రాయబడ్డాయి. కనుక ఆ జీవాన్ని మనం పొందుకోవాలి, కనుక మనం జీవించబడాలి. 119వ కీర్తన 50వ వచనంలో ఏముంది? నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. ఎవరైతే వాక్యాన్ని చదవట్లేదో వారికి ఏమంట? చచ్చిన స్థితిలో ఉన్నారని. బైబిల్ గ్రంథాన్ని తెరవనటువంటి వారు, చదవనటువంటి వారు, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నటువంటి వారు బైబిల్ గ్రంథాన్ని చదవాలి. కనుక ఎవరికి వారే ఆ యొక్క భక్తి విషయంలో, జీవన విషయంలో ఎవరికి వారి అభివృద్ధి పరచుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన వీటన్నింటినీ మనము ఉపయోగించుకోవాలి. కనుక ఆ విధంగా మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఇంకొకటి ఇస్తున్నాడు. ఏంటంటే ఆయన అమూల్యమైనటువంటి అత్యధికమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు మన ప్రార్థనలు ఎత్తుపట్టినప్పుడు ఆయన మాటలే కనుక తప్పకుండా ఆయన మన ప్రార్థనను అంగీకరించి వాటన్నిటికీ జవాబును ఇస్తాడనమాట. కనుక ఈ వాగ్దానాలు కానీ, బైబిల్లో ఉన్నటువంటి వచనాలు కానీ మనకి ఏమిస్తున్నాయి అంటే భ్రష్టత్వంలో నుండి మనల్ని తప్పించబడుటకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. గైడ్ చేస్తుంది అన్నమాట దేవుని వాక్యం. ఈ విధంగా చేయొద్దు, ఈ విధంగా చేస్తే నువ్వు దీవెనలు పొందుకుంటావు. అందుకనే దేవుడు మన ముందు ఏం పెట్టాడంటే జీవ మరణములు మన మీద పెట్టాడు, ఆశీర్వాదాన్ని, శాపాలను మన ముందు పెట్టాడు. దాన్ని మనం ఎంచుకోవాలి. భ్రష్టత్వం నుండి మనల్ని తప్పించడానికి దేవుని వాక్యము మనకు ఈ విధంగా ఉంది. అయితే దేవుని యొక్క దేవ స్వభావం ఉంది. ఆ దేవ స్వభావం ఏంటి? ముందు విశ్వాసము, ఆ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందును దయను మనము అమర్చుకోవాలి. ఇవన్నీ ఒకేసారి రావు, మా పరిపూర్ణంగా కూడా రావు. కనుక మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతూ ఉంటామో ఎదుగుతూ ఉంటాం అన్నమాట. మనం విత్తనం పెట్టగానే పెద్ద చెట్టు అయిపోదండి. అవుతుంది అది? అవును. కనుక చిన్న చిన్నగా మొక్కగా 2 ఆకులు వేసి ఆ తర్వాత అది పెరిగిన కొలది అది కాయలను, పువ్వులను, పళ్ళను ఇస్తుంది. ఆ విధంగా మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. గ్రాడ్యువల్గానే, అంటే సర్వసాధారణంగా అభివృద్ధి పొందడానికి నెమ్మదిగా వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఈ సద్గుణాలన్నీ కూడా మనలో ఏర్పడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ దేవ స్వభావంలో మనం ఏం కావాలంటే పాలుభాగస్థులం కావాలంటే, దేవుని స్వభావం మనలోకి రావాలి అంటే యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, యేసు ప్రభు యొక్క రక్తంలో నేను కడగబడాలి అని ఎప్పుడైతే మనం రక్షించబడతామో ఆ రక్తంలో దగ్గరనే మనం ఆగిపోకుండా దినదినము దేవుని వాక్యాన్ని, జీవాన్ని పొందుకుంటూ మనం ఫలించాలి. కనుక ఒక మొక్కను పెట్టినప్పుడు ఏ విధంగా దాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడతామో, దాన్ని నీళ్లు పోస్తామో, ఎరువు వేస్తామో, ఏదైనా చీడ పురుగు ఉందేమో దాని నుండి తొలగిస్తామో, కనుక దానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాం. ఆ విధంగానే మనం కూడా దేవుని దృష్టిలో ఒక మొక్కగా ఉన్నాము. ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అంటున్నారు. ఆ ద్రాక్షవల్లిలో మనం ఉంటేనే మనం ఫలిస్తాం. దేవుని వాక్యంలో మనం నాటబడినట్లయితేనే ఫలిస్తాం. కనుక ఆ ద్రాక్షవల్లిలో నుండి మనం ఏం కావాలి అంటే మనం ఫలించేటువంటి యోగ్యతను సంపాదించుకోవాలి. కనుక ఇవి మనం కావాలి. కనుక అన్నీ ఒకటేసారి వస్తాయా? అన్నీ మ్యాక్సిమం 100% మనం యేసు ప్రభు యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉంటామా అని ప్రశ్నించుకుంటే కలిగి ఉండలేము. కానీ కలిగి ఉండటానికి ప్రయత్నం అన్నా
చేయాలి. ప్రయత్నం చేసేటప్పుడు మనకు అనేక తప్పిదాలు చేస్తూ ఉంటాము. వాటిని ఒప్పుకొని మనం విడిచిపెట్టుకుంటూ రావాలి. కనుక ఎప్పుడైతే మనం పరిభాగస్తులం అవుతామో అప్పుడు ఏమవుతుందంటే పూర్ణ జాగ్రత్త గలవారమే ఉండాలి. అంటే ఈ యొక్క సద్గుణాలు, దేవుని యొక్క స్వభావం, ద నేచర్ ఆఫ్ గాడ్, ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్ మనలో రావాలి అంటే మనం జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. ఎవరిని పరిశీలించాలండి? నన్ను నేనే పరీక్షించుకోవాలి. ఇతరులను కాదు నేను చూసేది. నా ప్రవర్తన ఏ విధంగా ఉంది, నా స్వభావం ఏ విధంగా ఉంది, నేను ఏ విధంగా నడుచుకుంటున్నాను, నేను దేవుడి సన్నిధిలో నిందారహితంగా నేను జీవిస్తున్నానా లేదా అని ఎవరికి వారే పూర్ణ జాగ్రత్త గలవారై జీవించాలి అని ఇక్కడ పేతురు భక్తుడు సెలవిస్తూ ఉన్నారు. కనుక ఈ దేవ స్వభావము మనలో రావాలి అని, ఈ దేవ స్వభావం దేవుడు మనలో చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇది ఇంతకు ముందు మనం ధ్యానించుకున్నటువంటి విషయం. అయితే ఈ దినమున మనం నేర్చుకోబోయేది ఏంటంటే 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. 6, 7 కూడా అయిపోయింది. 8వ వచనం, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. కనుక ఇవి ఈ అనుభవ జ్ఞానం ఎప్పుడైతే మనకు కలుగుతుందో, ఎప్పుడైతే మనకు ఈ దైవ స్వభావం మనం కలిగి ఉండాలి అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో అప్పుడు ఇవి మనం కలిగి విస్తరించినట్లయితే, ఈ యొక్క దైవ స్వభావంలో మనము ఎదగాలని కోరుకుంటూ ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయంటే యేసుక్రీస్తు గురించినటువంటి అనుభవ జ్ఞాన విషయంలో మనల్ని సోమరులుగా చేయదు. సోమరులుగా అంటే ఏ ప్రయత్నము చేయకుండా ఉండటం. ఎంతమంది వ్యక్తిగతంగా బైబిల్ చదువుకుంటారో నాకు తెలియదు. ఎంత సమయం మీరు వాక్యాన్ని చదువుకోవడానికి, ప్రార్థన చేయడానికి, కుటుంబ ప్రార్థన చేయడానికి మీరు వినియోగిస్తారో నాకు వ్యక్తిగతంగా తెలియదు. 24 గంటలు టీవీలో వాక్యం వస్తుంది. ఎంతసేపు మీరు వాక్యాన్ని వింటున్నారో కూడా నాకు తెలియదు. కానీ ఎవరికి వారే పరిశీలించుకోవాలి. కనుక ఏం చేస్తున్నదంటే దేవుని వాక్యము మనం చురుకుదనాన్ని ఇస్తుంది అన్నమాట. ఏమని ఆశ, ఆసక్తి మనలో పెంపాలి. అందుకనే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఆ యొక్క దేవుని నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. అంటే తృష్ణ అనేటువంటి మాట ఆశ కంటే అతీతమైనది, శక్తి కలిగినది. అంత ఆసక్తి నాకు ఉంది కనుక నేను వాక్యాన్ని చదువుకోవాలి. నేను వాక్యాన్ని చదువుకోవాలంటే నేను చురుకుదనం కలిగి ఉండాలి. నేను ఎక్కువ సమయం తొందరగా పనులు చేసుకోవాలి. తొందరగా ఉద్యోగాల నుండి ఇంటికి రావాలి. కనుక ఉన్న సమయాన్ని దేవుని యొక్క వాక్యం చేత నేను గడపాలనేటువంటి ఆసక్తి రావాలి. కనుక నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఏ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ ఓన్లీ 3 ప్లేసెస్: your home, your work spot and your church. నీ ఉండేది నీ ఇంట్లో, నీ పని స్థలంలో, లేదా మందిరంలోనే నీ సమయం. విశ్వాసులకు ఉండవలసినటువంటి 3 స్థలాలు అవే. కనుక చురుకుగా ఉండాలి, సమయాన్ని పోనీయొద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, వృధా చేయకూడదు. కనుక చాలాసార్లు మన సమయాన్ని సాతానుడు పాడు చేస్తూ ఉంటుంది, మనల్ని శోధిస్తూ ఉంటుంది. వారితో మాట్లాడాలి, వీరితో మాట్లాడాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలని ఒక పని తర్వాత ఒకటి మనకు చూపించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము, దేవుని సన్నిధిలో మనం కొంతసేపు గడుపుదాము అనేటువంటి ఆలోచన లేకుండా మనల్ని చాలా బిజీగా పెడుతుంది అన్నమాట. ఎందుకంటే అది చాలా బిజీగా ఉంటుంది. ఎందుకంటే దానికి తెలుసు సమయం లేదని, కానీ మనకు తెలియట్లేదు సమయం లేదని. మనకు సమయం లేదని మనకు తెలియజేస్తూ అన్ని పనులు చేయమంటుంది.
కానీ దేవుడికి మాత్రం సమయం ఇవ్వకుండా అది మనల్ని ఆటంకపరుస్తుంది. కనుక సోమర్తనంగా ఉండకూడదు. చురుకుగా ఉండి పనులు ముగించుకొని కొద్ది సమయాన్ని మన 24 గంటలు కొద్ది సమయాన్ని దేవుని కొరకు ఏర్పాటు చేసుకోవాలి. పగలంతా వీలు కాలేదనుకో రాత్రి కూర్చోండి, 2 గంటలు నిద్ర తప్పైనా పర్వాలేదు. దేవుని యొక్క ఆ సన్నిధిని కోరుకోవాలి. దేవుని సన్నిధిలో నిత్య సంతోషం ఉన్నది, సంపూర్ణ సంతోషం ఉన్నది. ఆయన సన్నిధిలో మనకి సమాధానము, నెమ్మది, క్షేమం ఉంది, దీవెనలు వస్తాయి. దేవుడు సంతోషిస్తాడు, నీ అంత ప్రీతి గలవాడుగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఘనంగా ఎంచుతాడో దేవుడు వారిని ఘనంగా ఎంచుతాడు. ఇఫ్ యు గివ్ ద టైమ్ టు గాడ్, దేవుడి వాక్యాన్ని చదువుకోవడానికి నీకు సమయం ఇస్తే మిగతా సమయాన్ని అంతా కూడా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. కనుక ఇక్కడికి వచ్చి నిద్రపోవడం కాదు, ఇక్కడికి వచ్చి పాటలు పాడిన తర్వాత నిద్రపోవడం కాదు. కనుక మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. మనం ఎట్టి ఆసక్తిగా ఉన్నాము కనుక ఆసక్తిని బట్టే మనం చురుగ్గా ఉండగలుగుతాం. నీకు ఆసక్తి లేదనుకో, ఈ చెప్పే మాటల మీద నీకు ఇంట్రెస్ట్ లేదనుకో, నిద్రపోతాం. అదే టీవీ ముందు లేదా సినిమా ముందు కూర్చొని మనం నిద్రపోతామా? 500 టికెట్ పెట్టుకొని క్రికెట్ మ్యాచ్ పోయి స్టేడియంలో కూర్చొని నిద్రపోతాను ఏమన్నా? పోలేదు. కనుక మనము దేవుడి మందిరానికి వస్తే భయం లేదు, భయభక్తులు లేదు. దేవుడు ఇక్కడ ఉంటాడు, దేవుడు చూస్తున్నాడు నన్ను ఇక్కడ నా భయం లేదు. ఇష్టం ఉన్నట్లు కూర్చుంటాము, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాను, 2 చేతులు ఇట్లా చాపి కూర్చుంటాను. నేను మహారాజును అనుకోని, ఇక్కడ ఇంకా మహారాజు ఉన్నాడని తెలియదు వాళ్ళకి. ఇక్కడ నిల్చొని ఉన్నాడు, అందరినీ చూస్తున్నాడు అనే భయం లేదు. కనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి. సోమరులుగా ఉండటానికి రాకూడదు, నిద్రపోవడానికి రావద్దు. సమయాన్ని ఇక్కడ గడుపుదాము, ఏదో హాజరేపించుకున్నామని రావద్దు. మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా మిమ్మల్ని మీరు మరి దేవుని వరకు సిద్ధపరచుకునే వారిగా రావాలి. కనుక సోమరులుగా చేయదు. ఈ వాగ్దానాన్ని మనల్ని సోమరులుగా చేయదు, చురుగ్గాన్ని ఇస్తుంది, నూతన బలం ఇస్తుంది. దేవుని వాక్యంలో జీవం ఉంది కనుక ఆ జీవాన్ని మీకు ఇస్తుంది. నిష్ఫలులుగా చేయదు అని ఇంకో మాట ఏముందండి? నిష్ఫలులుగా చేయదు. దానికి అన్ఫ్రూట్ఫుల్, ఫలించకుండా ఉండనే ఉన్నాను. కనుక మీరు ఏ విధంగా ఎదగాలి? వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో ఫలించేవారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి కొన్ని వచనాలు చూస్తే అక్కడ 8 సార్లు నా యందు నిలిచి ఉండండి, నా మాటల యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను అని 8 సార్లు 2 వచనాల్లో రాయబడింది. నిలిచి ఉండాలి. దేవుని దగ్గరికి వస్తే మనం నిలబడాలి. దేవుని వాక్యంలో మనం నిలిచి ఉండాలి అంటే బైబిల్ కింద పెట్టి దాని మీద నిలబడడం కాదు అర్థం. ఆ మాటలు మన హృదయంలో ఉండాలి. కనుక అక్కడ ఏమనుందంటే దేవుని యొక్క మాటల చేత మనము ఫలించాలి. కనుక ఒక మొక్కను మనం ఇంట్లో పెట్టుకుంటే దానికి పువ్వులు కానీ కాయలు కానీ రాకపోతే ఏమంటామంటే దాన్ని ఏమంటాం? ఈ చెట్టు వేస్ట్ అయిపోయింది, ఇది గొడ్డు చెట్టు అంటాం. ఫలించని, ఆత్మీయంగా ఫలించని వాళ్ళని కూడా దేవుడు ఏమనుకుంటాడు? మీరే చెప్పుకోండి, నేను చెప్పను అంటాడు. మీరు ఆత్మలో ఫలించలేదు, వాక్యంలో ఫలించట్లేదు, ప్రార్థనలో ఫలించట్లేదు, అయితే దేవుడు మన గురించి ఏమనుకోవాలి? కనుక మనం ఫలించే వారితో ఉండాలి. ఫలాలు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక 9వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, మొదటి 8వ వచనంలో ఏమంది? ఇవి ఎవరికి అయితే ఉంటాయో వారు సోమరులైనను
నిష్ఫలులైనను కాకుండా చేస్తుంది. ఇవి ఎవరికైతే లేవో చూడండి, అవి 9వ వచనం, ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును అగును. కనుక ఈ యొక్క దైవ స్వభావం, సహోదర ప్రేమ, విశ్వాసము, మరి ఆశ, నిగ్రహము, ఇవన్నీ కూడా సద్గుణము, భక్తి, సహనము, ఇవన్నీ కావాలి. నాకు సహనం లేదు, నేను దేనికంటే దానికి కోపడతాను, నా ముక్కు మీదనే కోపం ఉంటే పనికిరాదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనకు సహనం కలిగి ఉండాలి. ఆయన కంటే మనం ఎక్కువగా మాట్లాడకూడదు, ఆయన కంటే ఎక్కువ స్వరాన్ని పెట్టి మాట్లాడకూడదు. మన బాస దగ్గరకు పోతే ఎట్లా వాడతామండి? ఆయన కంటే గట్టిగా మాట్లాడగలుగుతామా? ఆయన దగ్గరికి వెళ్తే చెప్పు వేసుకొని వెళ్తారు ఎవరన్నా పని వాళ్ళు. యజమాని దగ్గరికి వెళ్తే చెప్పు నేర్చి వస్తారు. గౌరవం అన్నది. కనుక ఇవి ఎవరికి లేకపోవనో వాడు తన పూర్వ పాపముల శుద్ధి అయిన సంగతి మర్చిపోతాడంట. నేను ఒకప్పుడు పాపిని, నేను ఒకప్పుడు పాపం చేశాను, యేసు ప్రభువు నన్ను క్షమించాడు, నాకు రక్షణ ఇచ్చాడు, నా పాపాలను శుద్ధి చేశాడు, నా హృదయాన్ని కడిగాడు. కనుక ఈ పూర్వ పాపముల గురించి శుద్ధి చేసిన సంగతి మర్చిపోతాడంట. ఒకప్పుడు నేను పాపిని అని మర్చిపోతాడంట. నేనైతే ఇప్పుడు చాలా పరిశుద్ధుని, నేను విశ్వాసిని, నేను ప్రార్థనా పరుని, నేను చాలా గొప్పవాడిని, నాకంటే ఎవరు గొప్పవారు లేరు అని అనుకోవడం. కనుక ఆ పూర్వపు స్థితిని మర్చిపోకూడదు. అందుకనే ఇర్మియా గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఏ బండలో నుండి తీయబడితివో, ఏ గుంటలో నుండి తీయబడితివో నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు మట్టితోనే చేయబడ్డావు, పాపంలోనే జీవించావు, పాపంలోనే నా తల్లి గర్భంలో ధరించానని దావీదు ఒప్పుకుంటున్నాడు. మనం ఎంతటి వారు? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాను. అంత నేను పాపిని, నేను ఎప్పటికీ కూడా దేవుని దృష్టిలో ఆయన క్షమించినప్పుడే క్షమించబడతాను. కాబట్టి ఆయన నన్ను క్షమించాడని నేను మర్చిపోకూడదు. నా దౌర్భాగ్య స్థితి ముందు ఏ విధంగా ఉందో ఒకసారి నేను గుర్తుపెట్టుకోవాలి. కనుక పాపం స్థితి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. పాపం క్షమించాడు కదా అని 4 రెక్కలు కట్టేసుకొని ఎగిరిపోకూడదు. మనం కనుక నేను రైట్స్ అని అనుకోకూడదు. నాలో ఏ పాపం లేదు, అందరిలో పాపం ఉంది, నాలో లేదు అని అనుకోకూడదు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. యు సీ టు యువర్ ఓన్ హార్ట్. నీ జీవితం, నీ హృదయంలోకి నువ్వు తొంగి చూసుకో. కనుక అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ దూరదృష్టి లేని వాడును గుడ్డివాడైపోతాడంట. దేవుడు చేసినటువంటి క్రియలు కూడా చూడలేకపోతుంటాడు, గుడ్డివాడైపోతాడు. ఆ గుడ్డితనం ఏ విధంగా ఉంటుందంటే, అంధకారంలో ఉన్నటువంటి ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సాతాను మన కళ్ళకి గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. ఓవర్ రైచస్ అయిపోయినప్పుడు అదే జరుగుతుందన్న. నాలో పాపం లేదు, నేను ఇప్పుడు పరిశుద్ధుని అని నా పాపం స్థితి మర్చిపోతే అది నన్ను గుడ్డితనంలో తీసుకుంది. దూరదృష్టి లేని వాడు అంటే నన్ను నేను చూసుకోగలను, నా పరిసరాలను చూసుకోగలను, కానీ దేవుడిని చూసే అంత దూరదృష్టి నాకు లేదు. దేవుడి యొక్క శక్తిని చూసేటువంటి దూరదృష్టి లేదు. ఆయన ఎంత గొప్పవాడో చూసే శక్తి నాకు లేదు. నా శక్తి, నేను, నా జ్ఞానము, నా బలము, నేను చేయగలను అని అనుకోవడం ఈ పరిధి అన్నమాట. నేను 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 అనుకో. కనుక వాడు పాపపు స్థితిని మర్చిపోతాడు. కనుక ఆ మనిషి ఏమనుకుంటాడంటే, ఈ బుద్ధితనం వచ్చినప్పుడు, ఈ దూరదృష్టి లేనప్పుడు ఏమనుకుంటాడంటే, నేను ఒక పెద్ద సూపర్ స్పెషల్ మ్యాన్ అనుకుంటాను. సూపర్ స్పెషల్
స్పిరిచువల్ మ్యాన్ అని అనుకుంటాం. అంతటి మంచివాడిగా లోకంలోనే ఉండడు అని అనుకుంటాం. కనుక అటువంటి తలంపులు మనకు రాకూడదు. కనుక he will forget what Jesus has done on the cross. యేసు ప్రభు నీ కొరకు ఒక పాపిగా ఉన్నప్పుడు నీ కొరకు ఏం చేశాడో అది నువ్వు మర్చిపోయావన్నమాట. ఆ శిలువలో ఆయన గాయపరచబడినటువంటి ఆ గాయాలు నీకు కనబడట్లేదు. ఇప్పుడు నీ కొరకే నువ్వు మర్చిపోతున్నావు. నీ కొరకే ఆయన శిలువ వేయబడ్డాడు, నీ కొరకే నీ భక్తులుగా ఆయన శిలువ మరణాన్ని పొందాడని నువ్వు మర్చిపోతున్నావు. దూరదృష్టి లేదు నీకు, దేవుని గురించినటువంటి ఆలోచన లేదు. ఎప్పుడు నేను 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 స్వార్థం, నా గొప్పతనమే అని మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట. అప్పుడు మనం పడిపోతాం, అప్పుడు మనం పడటానికి అవకాశం ఉంటుంది. అందుకనే యెషయా గ్రంథంలో కూడా పాత నిబంధనలు కొత్త నిబంధనలు కూడా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ఈ పాపములు కెంపు వలె ఎర్రనిగా ఉన్నా, రక్తం వలె ఎర్రనిగా ఉన్నా, అది నేను హిమము కంటే తెల్లగా చేసేవాడిని నేనున్నాను. అది గొర్రెబొచ్చు వలె నేను తెలుపు చేస్తాను మీ పాపాన్ని. ఆ స్థితి మీరు మర్చిపోయారు. మీ పాపాలు ఒకప్పుడు రక్తంగా ఉండినాయి, ఎరుపుగా కెంపుగా ఉన్నాయి, నేను కడిగాను నా రక్తంతో అని మర్చిపోయాను మీరు. మొదటి యోహాను పత్రిక 1:7 ప్రకారంగా ఆ యేసు రక్తము మనల్ని పవిత్రులుగా చేయి. అది కూడా మర్చిపోతున్నాం. కొత్త నిబంధనలో చెప్పిన మాట కూడా మర్చిపోతున్నాం. కనుక మనం చేయాల్సింది ఏంటంటే we have to turn back to God. దేవుని దగ్గరికి, ఆ శిలువ దగ్గరికి మనం తిరగాలి. ఇంకా నన్ను నేను రైచస్ అని అనుకోకూడదు. ఒకప్పుడు నేను పాపం చేశాను, ఇప్పుడు కడగబడ్డాను అంటే ఇంకా నాకు పాపం లేదా అని నేను అనుకోవడానికి వీల్లేదు. దినము మనము ఈ పాప స్వభావాన్ని కలిగి ఉన్నాము, పాప నైజాన్ని కలిగి ఉన్నాము, పాప నియమాన్ని మనం కలిగి ఉన్నాము మన జీవితంలో. కాబట్టి మనం పాపం చేస్తూ ఉంటాం, దేవునికి అవినీతిగానే ఉంటాం, దేవునికి దూరంగానే జీవిస్తాం, దేవుని అవమానపరుస్తూనే ఉంటాం, దేవుని దూషిస్తూనే ఉంటాం, చదువుతూనే ఉంటాం. ప్రభా నాకే ఎందుకు కష్టాలు, అందరికి బాగున్నాయి నాకెందుకు అని ఇశ్రాయేలీయులాగా మనం కూడా సరిగే జీవితం మనం ఉంది. నాకున్న దాంట్లో నాకు తృప్తి లేదు. దేవుని శైలి ఆయనను దుఃఖపెట్టే వారిగా ఉంటున్నాము. కనుక మనము అనుదినము మనము క్షమించబడాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రభువా నన్ను క్షమించు. కనుక ఈ యొక్క క్షమాపణ మనం కోరుకునేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ మాట 10వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, అందువలన సహోదరులారా మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడును. కనుక మిమ్మల్ని పిలిచాడు దేవుడు. అన్యులుగా ఉన్నటువంటి మనము, లోకంలో పడిపోతున్నటువంటి మనము, మరి పాపం అనేటువంటి జీవిత ఊపిలో పడి ఉన్నటువంటి మనల్ని లేవనెత్తాడు. మనల్ని తన చెయ్యి చాపి పైకి లేవనెత్తాడు. నా రక్తం ఇచ్చి నిన్ను కడుగుతానని మనల్ని పిలిచాడు. కనుక దేవుని బిడ్డలుగా మనము ఈ లోకంలో ముద్రించబడ్డాము. మనం క్రైస్తవులుగా ఉన్నాం. అటు ఇటు ఉండకూడదండి. మీరు చాలాసార్లు మనం సర్టిఫికేట్స్ కొరకు, ఉద్యోగాల కొరకు, సీట్ల కొరకు మనం రిజర్వేషన్స్ కోరుకుంటూ ఉంటాం. దేవుని మీరు అవమానపరిచినట్లే. ఆ సర్టిఫికేట్స్లో ఏముందో బ్రాకెట్స్లో మీరు చదువుకోండి. యు ఆర్ డినైయింగ్ గాడ్. మీరు దేవుణ్ణి దూరపరుచుకుంటున్న, అవమానపరుస్తున్నారు. కనుక క్రైస్తవులుగా ఉంటే క్రైస్తవులుగానే ఉండండి. చర్చకు వచ్చినప్పుడు క్రైస్తవుడు, ఉద్యోగం దగ్గర నేను క్రైస్తవుని కాదు అని చెప్పుకుని క్రైస్తవ దేవుడికి అవసరం లేదు. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఒప్పుకున్నానో వాడిని నా దేవుని ఎదుటను, నా తండ్రి ఎదుటను, దేవదూతల ఎదుటను నేను ఒప్పుకుంటాను అంటున్నాను. మీరు ఈ లోకంలో ఒప్పుకోకపోతే దేవుడు పరలోకంలో మీ గురించి ఆయన ఏం చెప్పడు? సాక్ష్యం తండ్రి దగ్గర.
కనుక మీ పిలుపు ఏంటి? క్రైస్తవులుగా మీరు పిలువబడ్డారు, ఒక తండ్రిగా మీరు పిలువబడ్డారు, ఒక ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారు. ఏ ఉద్యోగమైనా అది దేవుడు మీకు ఇచ్చినటువంటి ఏర్పాటు, పిలుపు. అక్కడ నమ్మకంగా ఉండాలి, అక్కడ యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఎవరో బాస్ చూస్తున్నారని పని చేయొద్దు, ఎవరో నా అధికారి యజమాని చూస్తున్నాడని మీరు చేయొద్దు. దేవుడు చూస్తున్నాడు పైనుండి అని భయభక్తులతో చేయాలి. మనం ఏ విధంగా ఉన్నాం అన్నీ దేవుడు చూస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏమేం చేస్తున్నాం, ఎవరికి సహాయకరంగా ఉన్నాం, ఎవరికి కీడు చేసే వారిగా ఉన్నాం, అన్నీ చూస్తున్నాడు దేవుడు. దేవుని యొక్క దృష్టి నుండి మనము తప్పించుకోలేము. కనుక మనం ఏ విధంగా పిలువబడ్డాం, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక ఆఫీస్లో ఒక టీచర్గా, ఒక వైద్యుడిగా, ఒక నర్సుగా, ఒక పనివానిగా, ఎక్కడ మీరు పని చేస్తే అదే మీ పిలుపు. కానీ అక్కడ నమ్మకంగా ఉండాలి దేవుని బిడ్డగా. ఆ తర్వాత ఏర్పాటుని బట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, రక్షణ తీసుకొని వచ్చాడు. నశించిపోతుంటే ఇష్టపడకుండా దేవుడు తన రక్తమిచ్చి మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని, ఎవరిని పిలిచాడో వారిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వారిని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. తన యొక్క సేవలో వాడుకుంటాడు. నమ్మకంగా ఉంటే దేవుడు నేను వాడుకుంటాను. ఒక చిన్న పాత్రగా వాడుకుంటాను. నేనేం చేయగలనులే, సంఘంలో నేనేం చేయాలి అని అనుకుంటాను. సంఘంలో ఏదైనా చేయొచ్చు, ఇది నాది కాదు అని ఆదివారం వచ్చి దులిపేసుకొని వెళ్ళిపోతే యు ఆర్ నాట్ అటాచ్డ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క శరీరాన్ని మీరు అక్కబడి లేరు. సంఘ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటున్నారంటే యు హ్యావ్ నో కనెక్షన్ విత్ ద హెడ్ ఆఫ్ ద బాడీ. శిరస్సు అయినటువంటి యేసు ప్రభువుకు మీరు అక్కబడి లేరు అన్నమాట. కనుక మీరు ఎట్టి పిలుపు కలిగి ఉన్నారు, మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. మీరు రక్షించబడ్డారు, మారుమనసు పొందారు, విశ్వాసంలో ఉన్నారు, దేవుని భయభక్తుల్లో ఉన్నారు. కనుక ఆ యొక్క విలువైనటువంటి రక్షణను దేవుని బిడ్డగా మీరు ఇతరులకు ప్రదర్శించాలి, ఇతరులకు ప్రదర్శించాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి దినదినము ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలి. ఆయన స్వభావం మనకు రావాలి. నేను ఇందాక 8 విషయాలు చెప్పాను కదా, విశ్వాసము, సద్గుణము కానీ అవన్నీ మనలోకి రావాలి. అన్నీ ఒకేసారి రావాలని కూడా ఇందాక చెప్పాను మీకు. కనుక దాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక ఆ దేవ స్వభావాన్ని మనము పొందుకోవడానికి మనము మార్చబడుతూ ఉండాలి. అనుదినము ఈ ప్రక్రియ మన జీవితంలో జరగాలి. కనుక దేవ స్వభావం మనకు రావాలి అంటే దేవుని వాక్యాన్నే చదవాలి. దేవుని వాక్యమే మనకు ఆధారం. మన జీవితాన్ని యేసు ప్రభు యొక్క దైవ స్వభావంలోనికి ఇంచుమించుగా మనము మార్చబడుతున్నాం. సంపూర్ణంగా యేసు ప్రభులాగా మార్చబడలేము. కొద్దిగైనా దేవుడు చూడాలని ఆశపడతాం. ఆయనలాగా మార్చబడలేము. ఎందుకంటే ఆయనలాగా మార్చబడితే మనమే దేవుళ్ళం అయిపోతాం కదా, అది కాదు. కానీ దేవ స్వభావం మనలో ఉన్నదో లేదో దేవుడు కనిపెట్టి చూస్తూ ఉంటాడన్నమాట. కనుక అవర్ లైఫ్ షుడ్ బికమ్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఆ యొక్క దైవికమైనటువంటి ఆ స్వభావం మనలోనికి రావాలి. అందుకని దేవుడి వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఏమని చెప్తుందంటే, దేవుడు యేసు ప్రభు అంట ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయడంట. కానీ మన స్వభావం ఏమైంది? మన స్వభావానికి విరుద్ధంగానే చేస్తున్నాము అంటే మన స్వభావం కాదు, దేవుడి స్వభావం కాదు, సైతాను స్వభావాన్ని మనము జరిగిస్తున్నాము. సైతాను స్వభావాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. సాతానుకు లోబడి ఉంటే సైతాను స్వభావమే మనకు వస్తుంది. కనుక సాతానుకు ఉన్నది ఏంటంటే వాడు పెద్ద అబద్ధికుడు, వాడు దొంగ, వాడు మోసగాడు, ఇవే వస్తాయి. మోసగించడమే వాడిని పని. మనం ఇతరులను మోసగిస్తున్నాం, ఇతరులతో అబద్ధం చెప్తున్నామంటే వాడు మనలో ఉన్నాడు అన్నమాట.
మన హృదయంలో ఎవరో ఒకరే ఉంటారండి. యేసు ప్రభు అన్న ఉండాలి, సైతాన్న ఉండాలి. ఖాళీగా ఉండదు. అది ఖాళీగా ఎట్లా ఉంటుంది? ఉండదు. కనుక మన హృదయంలో ఎవరున్నారు అనేది మనం నిర్ణయించుకోవాలి. కనుక పేతురు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ఆ హృదయానికి సంబంధించినటువంటి ఆ మారు మనసు కలిగి ఈ దైవ స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. 11వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వీరింటి క్రియలు చేరు వారైతే ఎప్పుడునో తప్పిల్లరు. ఏ కార్యాలు చేయాలి? దేవునికి ఇష్టమైనటువంటివి విశ్వాసము, సద్గుణము, సహోదర ప్రేమ, సహనం ఇవన్నీ మనకు ఉంటే మనం ఏం కూడా కొట్టిల్లమంట. అంటే మనం పడిపోమన్నమాట. కనుక ఏ విధంగానూ ఆత్మీయ స్థితిలో మనం దిగజారిపోవటం కానీ, ఆత్మీయ స్థితిలో వాక్యంలో బలహీనం అవటం కానీ జరగదన్నమాట. కనుక మనం ఏం చేయాలంటే తప్పకుండా దేవుని స్వభావం నాలో ఉండాలి. అంటే దేవుని వాక్యాన్ని మనము నిత్యం చదవాలి. టైం ఉన్నప్పుడల్లా చదవాలి. ఇంకా వేరే దానికి మనం టైం ఇవ్వక్కర్లేదు. కనుక దేవుని రాకడ సమీపంగా ఉంది. మీరు ఎంతమంది యూట్యూబ్లో చూస్తున్నారో తెలియదు, కానీ అక్కడ జెరూసలేంలో జరిగే ఎన్ని సూచనలు జరిగిపోతున్నాయి. ఇక్కడ మనం నిశ్చింతంగా ఉన్నాం. ఎప్పుడు వస్తాడో రానిలే, అప్పుడు చూసుకుందాము, రెండో దొంగలాగా నేను కూడా రక్షించబడతాను అని నిర్లక్ష్యంగా ఉంటున్నామేమో. కానీ దేవుని రాకడ చాలా సమీపంగా ఉన్నది. కనుక రెండో మాట 11వ వచనంలో చెప్తున్నటువంటి మాట, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహింపబడను. నిత్య రాజ్యము అంటే ఎవర్ లాస్టింగ్, శాశ్వతమైనటువంటి రాజ్యం. ఆ రాజ్యం ఏంటంటే పరలోక రాజ్యం. కనుక ఈ రాజ్యం వచ్చుగాక అని మనం ప్రార్థన చేస్తాం. అంటే దేవుడు రాకడకు ఆయన రాజ్యం రావాలని మా ఉట్టి మాటలతో పలుకుతున్నాం, కానీ మన హృదయం దేవుడి రాజ్యం కొరకు సిద్ధపరచుకుంటున్నావా? ఆలోచించుకోవాలి. కనుక నిత్య రాజ్యము, నిత్యం ఆయనతో ఉండటానికి మనం కొనిపోబడతాం. కనుక దాని కొరకు మనం సిద్ధపడాలి. కనుక నిత్య రాజ్యంలోనికి ప్రవేశము సమృద్ధిగా అను. ఎంతటి సమృద్ధి అని చెప్తున్నమాట. మనం ఉన్నదే ఒక్క వ్యక్తి, కానీ సమృద్ధి అని ఎందుకు వాడాడు? ఒక మాట ఏంటంటే, మనకంటే ముందుగా చనిపోయినటువంటి వారు పరిశుద్ధులు దేవుని సన్నిధిలో ఉన్నారు. పరలోకంలో దేవుని దూతలు కోట్లు ఉన్నారు అక్కడ. అయితే మనము చనిపోయినప్పుడు మన ఆత్మ దేవునికి సమీపంగా ఉండి ఈ దైవ స్వభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, మనం మరణించినప్పుడు మన ఆత్మ ఆ నిత్యరాజ్యంలో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, వెల్కమ్ టు హెవెన్ అని రాసి ఉంటుంది. మనం వెళ్ళగానే డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. కనుక మనం ప్రవేశిస్తాము. అక్కడ మన ప్రియులందరినీ చూస్తాము. వారందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ మనల్ని ఆహ్వానించుకుంటున్నాము. కనుక రోమన్ ఎంపైర్లో లేదా మరి రాజులు, రాజ్యాలు అని మనం మాట్లాడుకునేటువంటి చరిత్రలో యుద్ధాలు చేసి వచ్చినప్పుడు, వారు యుద్ధంలో గెలిచినప్పుడు వాళ్ళకు జరిగేటువంటి ఆ స్వాగతము మనం చాలాసార్లు వింటూ ఉంటాం. గొల్యాతును చంపి తిరిగి దావీదు యెరూషలేములోకి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా తంబోరలు పట్టుకొని పూలతో ఆయనను ఆహ్వానించుకుంటారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని ఆయనను స్తుతిస్తారు. ఆ విధంగా ఒక్క పాపి రక్షించబడ్డారు. దేవుని సన్నిధిలో ఎంతో సంతోషకరమైంది. అందుకని లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఒక్క పాపి మారు మనసు పొందినట్లయితే పరలోకం అంతా కూడా మరి దేవుని స్తుతించుతూ ప్రతిధ్వనిస్తాయంట స్తుతులతో. ఆయన ఎవరైతే మారు మనసు పొంది వస్తూ ఉంటారో వాళ్ళని ఆహ్వానించుకోవడానికి అంత సంతోషము పరలోకంలో జరుగుతుంది. కనుక అటువంటి స్వాగతం మనకు పరలోకంలో జరుగుతుంది. అది నిత్యమైనటువంటి రాజ్యం. మనం అక్కడి నుండి తిరిగి రాలేము, అక్కడే ఉండిపోతాం. కనుక అటువంటి ప్లేస్ మనకు కావాలా, లేదా ఇక్కడే ఉండి
మరి కొదవలు, లేవులు, నొప్పులు, బాధలు, సమస్యలు ఇవన్నీ కోరుకుంటూ ఇక్కడే ఉందామా? దేవుని పిలుపు కొరకై మనం సిద్ధపడి ఉండాలి. ప్రభు, నీ నిత్యరాజ్యంలో నేను ఉండాలి, ఆ ప్రవేశం నాకు కావాలి, సమృద్ధిగా కావాలి, అందరూ నన్ను ఆహ్వానించుకోవాలి అని దేవుని కోరుకుంటున్నాడు. కనుక ఆ విధంగా మనం కోరుకోవాలి. అందుకని ఫిలిప్ బ్రూక్స్ అనేటువంటి ఒక భక్తుడు మరణించినప్పుడు చాలామంది ఆయనను చూడటానికి వచ్చినప్పుడు మరి ఒక అతను వచ్చి ఆయన చూశాడంట. మరి చాలామంది లోపలికి పంపిస్తున్నారు, కానీ ఈయన మాత్రము ఆయన వచ్చాడు అని చెప్పగానే ఫిలిప్ బ్రూక్స్ అన్నాడంట, ఆయన త్వరగా పంపించండి అని. ఎందుకు పంపించమని ఆయన అనుకున్నాడు. చాలా నాకు ఆధిక్యత వచ్చింది, నన్ను ఇంతమందిలో నన్ను ఒక్కటే లోపలికి రమ్మన్నాడు, నాతో మాట్లాడతానన్నాడు, ఆయన చనిపోయే ముందు నాతోనే మాట్లాడాడు అని నేను చెప్పుకోవచ్చు. అందులో సంతోషంగా వెళ్ళాడు. వెళ్ళి ఆయన అన్నాడండి, ఎందుకంటే నన్ను పిలిచారు ముందుగా రమ్మని అని అంటే ఆయన అన్నాడంట, వేరే వాళ్ళందరినీ నేను పరలోకంలో చూస్తాను, నిన్ను మాత్రం చూడను అన్నాడు. అందుకే నేను చూడాలి ఇక్కడే అనిపించాను. అటువంటి స్థితి మనకు రాకూడదు. అందుకని మరి ఆ విధంగా మనం చెప్తున్నప్పుడు ఒక చిన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. అదేంటంటే జరిగిన సంగతి చెప్పి నేను ముగిస్తాను. జర్మనీ దేశంలో ఒక ఆయన నేరస్తుడు ఉన్నాడు. చాలా నేరాలు చేశాడు. చిన్న చిన్న నేరాలు చేసినప్పుడు ఆయన పట్టుకోలేదు, కానీ ఒకసారి మరి ఆ నరహత్య చేసినప్పుడు ఆయన పట్టుకున్నారు, జైల్లో వేశారు. ఆయన క్రైస్తవుడు, చర్చికు తన తల్లి వెళ్తుంది, ఆయన కూడా అప్పుడప్పుడు వెళ్ళేవాడు. అయితే ఆ తల్లి ఎంత ప్రార్థన చేసి, ఎన్నిసార్లు ఆయన కూడా ప్రార్థన చేసి, ఎన్ని మోకరించి ప్రార్థన చేసినా ఆయన మారలేదు. అయితే ఆయనను ఎప్పుడైతే బంధిస్తారో, చెరసాలలో వేస్తారో, అక్కడ ఉన్నటువంటి ఆ పాస్టర్ గారు ఆయన దర్శించడానికి చెరసాల వెళ్ళాడు. చెరసాల వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడి, ప్రభు నిన్ను క్షమిస్తాడు, ఇప్పటికైనా ఈ యొక్క ప్రిజన్ సెల్లో నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు చేసినటువంటి తప్పును అధికారులతో నువ్వు ఒప్పుకో, లేదా నీకు నీకుగా ప్రార్థన చేసుకొని దేవుడు నేను క్షమాపణ అడుగు, దేవుడు క్షమిస్తాడు అని చెప్పాడు. చెప్పి ప్రార్థన చేసి ఆయనకు ఒక నూతన నిబంధన ఇచ్చాడు. ఇది చదువుకో, నీవు ఒకవేళ దేవుడు నీకు మార్గం తెలుస్తాడేమో, ఇది చదువుకో, దేవుడు నేను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు అని ఇచ్చాడు. అయితే ఆ పాస్టర్ ఆ నూతన నిబంధన ఇవ్వగానే ఆయన చాలా కోపం వచ్చింది. ఆ నేరస్తుడి కోపం వచ్చి ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఆ సెల్లో, అంటే ఆ రూమ్లో ఇసురు కొట్టాడండి. ఒక మూలకి ఇసురు కొట్టేసి చాలా అంటే వాళ్ళకి విపరీతమైనటువంటి ఆ డిప్రెషన్లో ఆయన దుఃఖం వస్తుంది, కోపం వస్తుంది, అందరి మీద కోపడుతున్నాడు, ఆహారం తినట్లేదు, నీళ్ళు తాగట్లేదు, పిచ్చి పిచ్చిగా చేస్తాడు. అయితే ఆ రోజు రాత్రి పడుకున్నాడు. పడుకుంటే ఆయనకు ఒక కల వచ్చింది. కలిస్తే వాళ్ళ తల్లి అప్పటికే చనిపోయింది, పరలోకంలో ఉంది. ఆమెను కలుసుకోవాలి అనుకోని ఈయన అనుకున్నాడేమో మనసులో. అదే కళలు వచ్చింది. వాళ్ళ తల్లి వచ్చి ఆయనను కలవాలని వస్తున్నప్పుడు ఈయన కూడా అమ్మ అమ్మ అనుకుంటూ ఆయనను ఆమెను కలవాలనుకున్నాడు. కానీ ఈలోగా వాళ్ళిద్దరు దగ్గరకు వచ్చేటప్పటికి మధ్యలో ఒక గోడ వచ్చేసింది. ఆమెని కలుసుకోలేకపోయాడు, చూడలేకపోయాడు అని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆ కళలోనే ఏడుస్తూ ఉంటే ఒక చిన్న రెడ్ చుక్క లాంటిది, రక్తం చుక్క ఆ గోడ మీద పడింది. ఆ గోడ మీద పడిన తర్వాత ఆ గోడ అక్కడి నుంచి తొలగిపోయింది. తొలగిపోయిన తర్వాత అప్పుడు తన తల్లిని ఆయన కలుసుకోగలిగాడు. నీకేమర్థమైంది? ఏమని అర్థమైంది? పాపం చేశాడు, పరలోకంలో ఉన్న తల్లి తనను చేరుకోలేకపోయింది, ఈయన ఆమెను చేరుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే ఆ రక్త చుక్క గోడ మీద పడిందో ఆ గోడ తొలగిపోయింది. అంటే రక్షింపనేరున్నట్టు యెహోవా హస్తం కూర్చగా లేదు,
దేవుని చేరుకోకుండా మీ పాపంకి అడ్డుగా ఉన్నాయని 59 యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా ఆ అడ్డుగా ఉన్నటువంటి ఆ గోడ తొలగించబడింది. ఎందుకు తొలగించబడ్డది? యేసు రక్తం అక్కడ పడింది కాబట్టి ఆ గోడ తొలగిపోయింది. అప్పుడు ఆయన మెలుకొని రియలైజ్ అయ్యి తిరిగి ఆ యొక్క నూతన నిబంధన చదవటం ప్రారంభించి ఆ ప్రిజన్ సెల్లోనే ఆయన రక్షణ పొందుకున్నాడు. కనుక ఏ సంఘటన, ఏ పరిస్థితిలో, ఏ దినము, ఏ క్షణము దేవుడు మిమ్మల్ని మార్చాలి, ఆయన సన్నిహితంగా తీసుకొని రావాలంటే దేవుడు అనేకమైనటువంటి ప్రయోగాలు మనం చేస్తున్నాడు. కానీ అది మనం అంగీకరించాలి, అది గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ప్రభు నిజంగా నేను నశించుకోకుండా ఉండటానికి నాకు ఇటువంటి అవకాశాలు ఇస్తున్నాడు అని మనం రక్షణ పొందాలి. కనుక దేవ స్వభావాన్ని కలిగి విశ్వాసంతో ఆయన రాకడ కొరకు నిత్య రాజ్యంలో మనం ప్రవేశించడానికి మనమే సిద్ధపరచుకోవాలి. దేవుడు భక్తికి, జీవానికి కావాల్సినవన్నీ కూడా మనకు ఏర్పాటు చేశాడు. వాటిని మనం వినియోగించుకోవాలి. సోమరులుగా ఉండి ఎందుకులే నేను చదవలేనులే, ఇప్పుడు కాదులే, అప్పుడు కాదులే అని పోస్ట్పోన్ చేయకుండా మనం చురుకుదనం కలిగి దేవుడి వాక్యాన్ని ఎంత వరకు చదవగలిగితే అంతవరకు చదివి మన హృదయంలో ఆ యొక్క దేవుని మాటలు మన జీవితాన్ని మార్చగలిగి. కనుక అటువంటి కృప మనలో ప్రతి ఒక్కరికి దయచేయాలని కోరుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా వినండి, శ్రద్ధగా ఆలోచించండి. దేవుని మీ హృదయాన్ని తట్టినప్పుడు దేవుడి దగ్గర మీ హృదయాన్ని కుమ్మరించుకొని, ప్రభువా నేను నిత్యరాజ్యంలో ఉండాలి, నాకు ఆర్తి కృప మీరు దయచేయండి, అంటే సిద్ధపడుతున్నది దయచేయండి అని మీరు ప్రార్థన చేసుకుంటే మనమందరం కూడా ఆ ఎత్తబడే సంఘంలో నిత్యరాజ్యంలో మనం ప్రవేశించడానికి దేవుడు మనం యోగ్యులుగా చేస్తాడు. దేవుడి వాటిలను మన వీటిలో చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. ఈ వాక్యం 2 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనం ధ్యానం చేయడానికి